హాయ్ ఫ్రెండ్స్, ఆకలితో అలమటించడం, రోడ్ల మీద నిద్రపోవడం ఇవి వింటే ఏదో సినిమా కథలా అనిపించవచ్చు. కానీ ఒకప్పుడు తినడానికి తిండి లేక అమెరికా వీధుల్లో గడిపిన ఒక సామాన్య యువకుడు అక్షరాల $4 బిలియన్ వస్త్ర సామ్రాజ్యాన్ని నిర్మించాడంటే మీరు నమ్ముతారా? ఆయనే ఫరెవర్ 21 వ్యవస్థాపకుడుగా డు వోన్ చాంగ్. అసలు ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో ఒక అసాధారణ బిజినెస్ విజేత గాథను తెలుసుకుందాం. ఈ సంఘర్షణ 1981లో మొదలైంది. దక్షిణ కొరియా నుండి మెరుగైన జీవితం కోసం డు వోన్ చాంగ్ తన భార్యతో కలిసి లాస్ ఏంజల్స్ చేరుకున్నారు. షాకింగ్ విషయం ఏంటంటే అప్పట్లో ఆయన దగ్గర కనీసం సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడే సత్తా కూడా లేదు. బతకడం కోసం ఆయన ఒకేసారి 3 పనులు చేసేవారు. పగలు కాఫీ షాప్లో వెయిటర్గా, సాయంత్రం గ్యాస్ స్టేషన్లో అటెండెంట్గా, రాత్రిపూట ఆఫీసులను శుభ్రం చేసే క్లీనర్గా పనిచేసేవారు. అప్పుడప్పుడు అలసిపోయి రోడ్ల పక్కనే నిద్రించేవారు. గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు చాంగ్ ఒక విషయాన్ని గమనించేవారు. అక్కడికి వచ్చే ఖరీదైన కార్ల యజమానులందరూ వస్త్ర వ్యాపారంలో ఉన్నారని ఆయన విశ్లేషించారు. అందుకే తాను కూడా బట్టల వ్యాపారంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. 3 ఏళ్ల పాటు ప్రతి పైసా పొదుపు చేసి కేవలం $11,000తో 1984లో ఫ్యాషన్ 21 అనే చిన్న దుకాణాన్ని తెరిచారు. ఆశ్చర్యకరంగా మొదటి ఏడాదిలోనే ఆ చిన్న షాప్ ఏకంగా $7 లక్షల టర్నోవర్ను సాధించింది. ఆ చిన్న దుకాణమే కాలక్రమేణా ఫరెవర్ 21గా రూపాంతరం చెందింది. అతి తక్కువ ధరలో అద్భుతమైన ఫ్యాషన్ దుస్తులను అందించడం ద్వారా చాంగ్ యువతను ఆకట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 600కు పైగా స్టోర్లను తెరిచి వేల మందికి ఉపాధి కల్పించారు. ఒకప్పుడు క్లీనర్గా పనిచేసే వ్యక్తి బిలియన్ల కొద్ది ఆదాయాన్ని గడించే స్థాయికి ఎదిగిన వైనం మనిషి తలుచుకుంటే సాధించలేంది ఏదీ లేదని నిరూపించింది. నిజానికి వ్యాపారంలో ఎప్పుడూ గెలిపే ఉండదు. 2019లో ఫరెవర్ 21 దివాలా తీయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మారుతున్న ఆన్లైన్ ట్రెండ్స్, షిన్ వంటి బ్రాండ్ల నుండి ఎదురైన విపరీతమైన పోటీ వల్ల కంపెనీ కష్టాల్లో పడింది. ఆ తర్వాత 2020లో అథెంటిక్ బ్రాండ్స్ గ్రూప్ ఫరెవర్ 21ని కొనుగోలు చేసింది. దీంతో వ్యవస్థాపకుడు డు వోన్ చాంగ్ తన సంస్థపై యాజమాన్య హక్కును కోల్పోయారు. అయితే 2025లో ఈ బ్రాండ్ రెండోసారి దివాలా తీయడంతో పరిస్థితి మరింత దిగజారింది. ప్రస్తుతం అమెరికాలోని తన ఫిజికల్ స్టోర్లన్నీ మూసివేసి కేవలం ఆన్లైన్ విక్రయాలకు మాత్రమే పరిమితమై మళ్లీ పుంజుకోవడానికి ప్రయత్నిస్తోంది. డు వోన్ చాంగ్ కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. మనిషికి సంకల్పం ఉంటే రోడ్డు మీద నుండి రాజభవనం వరకు ప్రయాణించవచ్చని ఇది నిరూపిస్తుంది. మీ గతం ఎలా ఉన్నా మీ కష్టం, విజన్ మీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. ఒక సామాన్య క్లీనర్ నుండి గ్లోబల్ బిజినెస్ ఐకాన్గా ఎదిగిన ఆయన ప్రస్థానం నేటి యువతకు ఒక గొప్ప స్ఫూర్తిదాయక పాఠం. అయితే కాలానుగుణంగా వ్యాపారంలో మార్పులు చేర్పులు అవసరమని, లేదంటే విపణి నుంచి కనుమరుగవ్వక తప్పదని చాంగ్ కథ మనకు తెలియజేస్తోంది. డు వోన్ చాంగ్ కథ పట్టుదలకు, కష్టానికి ఒక సజీవ సాక్ష్యం. ఆ రోడ్ల మీద నిద్రించిన రాత్రులే మనకు ఈ సామ్రాజ్యాన్ని నిర్మించే బలాన్ని ఇచ్చాయి. చూసారు కదా ఫ్రెండ్స్, పట్టుదల ఉంటే ఎంతటి విషయాన్నైనా సాధించవచ్చని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.